ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను విజయ్. కోల్కతాలో వైద్యురాలపై జరిగినటువంటి హత్యాచార ఘటనపై ప్రత్యేక న్యాయస్థానం తీర్పునిచ్చింది. జీవిత ఖైదు విధిస్తూ 50,000 రూపాయల జరిమానాను విధించింది. అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కూడా దాదాపుగా 17 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి చెల్లించాలంటూ, నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. అయితే ఈ తీర్పు మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో మనతో పాటు దీని గురించి మాట్లాడడానికి డాక్టర్ ఫాజిల్ గారు లైవ్ కాల్లో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఈ తీర్పుని మీరు ఎలా చూస్తారు? దీన్ని స్వాగతిస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా? సరైనటువంటి న్యాయం జరిగిందంటారా ఆ కుటుంబానికి? ఈ తీర్పు రావడం ఒక విధంగా మంచిదే అండి, బట్ న్యాయం అయితే జరగలేదు డెఫినెట్లీ. బికాజ్ ఈ తీర్పు ఇంకా చాలా చాలా ముందు రావాల్సింది. అండ్ ఒక నార్మల్ పిక్ పాకెటర్కే 1 year జైలు శిక్ష లాగా పెడుతున్నారు. ఎంతో 500 రూపీస్ ఫైన్. ఎవడైతే పర్సన్ ఉన్నారో ఆయనకు ఓన్లీ 50,000 అండ్ లైఫ్ టైం శిక్ష అంటున్నారు. బట్ ఏదో ఒక ద్వారాగా వాళ్ళు ఏదో ఒకటి చేసి డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్. సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదో ఒకటి యూజ్ చేసి. బట్ శిక్ష, పనిష్మెంట్ అనేది ఇంకా ఇట్ హ్యాస్ టు బి మోర్ సివియర్. ఎట్లా అంటే ఇప్పుడు ఇది చేసేసాము, నెక్స్ట్ వాళ్ళకి కూడా భయం రావాలి, ఒక అవేర్నెస్ రావాలి. ఇంత టైం ఎందుకు పట్టిందంటే ఆల్మోస్ట్ అయ్యి కూడా 8-9 months అవుతుంది ఈ ఇన్సిడెంట్ అయ్యి కూడా. అండ్ అప్పుడంతా డాక్టర్స్ అంతా ధర్నాలో ఉండి డ్యూటీస్ అన్ని చేస్తూ కూడా ఈ ధర్నా అనేది స్టాప్ చేయలేదు. సో ఈ యాక్షన్ అనేది ఇంకా ఫాస్ట్ గా తీసుకోవాలి, నేను ఇంకా సివియర్ గా ఉండాలి. అదర్వైజ్ వీఆర్ టెన్ టు ప్రోన్ ఫర్ దిస్. ఎందుకంటే డాక్టర్స్ కి యాజ్ సచ్ గా సెక్యూరిటీ అనేది చాలా చాలా తక్కువ ఉంది గవర్నమెంట్ సిస్టమ్ లో. అండ్ ఇలా చూసుకుంటే ఏ డాక్టర్ కూడా గవర్నమెంట్ లో చేయడానికి దే విల్ నాట్ బి హ్యాపీ. సో జనరల్గా అన్ని ప్రొఫెషన్స్లో కంటే కూడా డాక్టర్స్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. దేవుడి స్థానంలో డాక్టర్స్ ఉన్నారని కూడా అందరూ ఫీల్ అవుతుంటారు. కానీ అలాంటి ఒక మహిళా డాక్టర్ మీద ఇంత పాశవికంగా, కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తికి మరణశిక్ష కాకుండా జీవిత ఖైదు వేసి చనిపోయేంత వరకు జైల్లోనే ఉంచాలి అనేటువంటి తీర్పు అనేది సక్రమం కాదంటారా? డెఫినెట్లీ కాదండి. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. చిన్న చిన్న మనం ట్రాఫిక్ సిగ్నల్ క్రాస్ చేస్తేనే 10,000 ఫైన్, పిక్ పాకెట్ చేస్తే 1 year or 5 years వరకు జైలు శిక్ష. అండ్ అంత దారుణంగా డాక్టర్ ఫైన్. ఇస్ ఇట్ అ జోక్? డెఫినెట్లీ అది కరెక్ట్ కాదండి. ఐ మీన్ ఎక్కడో ఒక చోట కొంచెం ఏదో ఎవరిని తీసుకొచ్చి వేసేస్తున్నారు, మీకు మీరు చేసిన యుద్ధానికి ఒక పరిష్కారం అని జస్ట్ చూపించడానికి మాత్రమే అన్నట్టు ఉంది ఇది. బట్ యాజ్ సచ్ గా అయితే డెఫినెట్లీ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ లాంటిది రావాలి. డాక్టర్స్ కి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే పరిష్కారం చేసేటట్టు కోర్టు అనుమతి చేయాలి. అండ్ జస్ట్ 14 years ఆఫ్ లైఫ్, 14 years, దట్ ఈస్ నాట్ ఐ డోంట్ థింక్ అది కరెక్ట్. అండ్ డెఫినెట్లీ హ్యాంగింగ్ అనేది చేయాలండి. బికాస్ ఈ పని మళ్ళీ కూడా వేరే వాళ్ళు చేయకుండా ఉండాలంటే దానికి ఒక ప్రాపర్ పనిష్మెంట్, ఒక ప్రాపర్ వే, ఒక మెసేజ్ ఉండాలి చెప్పే వాళ్ళకి. ఐ మీన్ వీఆర్ డూయింగ్ దిస్ రైట్ అని. అండ్ మన ఇండియాలోనే ఏంటి అంటే ఎటువంటి వాళ్ళైనా దేర్ అ డిలే ఇన్ జస్టిస్. బట్ అది అట్లీస్ట్ డాక్టర్స్ వరకు ఇట్లా అవ్వకుండా ఉండాలి అనేది ఇట్స్ మై డ్రీమ్ అండ్ ఎవ్రీ అదర్ డాక్టర్స్ డ్రీమ్ ఆల్సో. చావు బతుకుల్లో వచ్చినటువంటి వారు ఎవరైనా సరే, అది హంతకుడా, కిరాతకుడా, ఎవరైనా సరే, మీరు వారి ప్రాణాలు పోస్తుంటారు ఒక డాక్టర్గా, యాజ్ ఎ డాక్టర్గా. కానీ ఇప్పుడు ఒక యాజ్ ఎ డాక్టర్గా ప్రాణాలు తీయాలనేటువంటి డిమాండ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? నార్మల్గా ఎట్లా అంటే మనకి ఇట్ ఈస్ అకార్డింగ్ టు యువర్ యాక్ట్, కర్మ లాగా. మీరు చేసిన యాక్ట్కి దట్ ఈస్ ద న్యాయం. అండ్ ఆయన చేసిన పనికి ఐ థింక్ ఐ థింక్ ఆ కర్మ అనేది ఆయనకి హీ హ్యాస్ టు గెట్ ఇట్. బికాస్ తను ఒక మెరిటోరియస్ డాక్టర్ అండ్ తను ఒక వెరీ బ్రైట్ స్టూడెంట్ అండ్ ఒక బ్యూటిఫుల్ కెరియర్ అండ్ బ్యూటిఫుల్ లైఫ్ ఉండేది ఆ అమ్మాయికి. జస్ట్ ఒక్క ఇన్సిడెంట్ వల్ల షీ లాస్ట్ హర్ లైఫ్. సో అది ఎంతవరకు న్యాయం?
సో ఒక డాక్టర్గా కాకుండా ఈవెన్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ గా కూడా ఆలోచిస్తే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అస్ కర్మ, రైట్? సో ఆ కర్మ హీ హ్యాస్ టు గో త్రూ దట్. సో ఒకవేళ పైకోర్టుకు వెళ్తారు, ఎలాగో అప్పీల్ చేసి పైకోర్టుకు వెళ్తారు, అక్కడైనా కూడా న్యాయం జరుగుతుంది, సరైనటువంటి తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? ఐ హోప్ సో, బట్ జస్ట్ ఇట్లా ఫైన్ వేసి ఏదో కారాగార శిక్ష అట్లా కాకుండా ఒక ప్రాపర్ ఛానల్ వేర్ ఆల్ ఈ గర్ల్ అట్రాసిటీస్ మీద ఏవేవైతే అవుతున్నాయో దానికి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. ఒక ఛానల్ని వాళ్ళు ఏర్పరచాలి. అండ్ ఇంత డిలే కాకుండా జస్టిస్ మినిమం ఒక 40 days లోపల వచ్చేటట్టు దే షుడ్ మేక్ అ సిస్టమ్ లైక్ దట్. ఇటువంటి గ్రీవియస్ కేసెస్, దిస్ వాజ్ యాక్చువల్లీ గ్రీవియస్. అది షీ వాజ్ ఈవెన్ కిల్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ షీస్ అలైవ్. తన పార్ట్స్ అన్ని కూడా ఓపెన్ అప్ చేసి ఉన్నాయి. సో ఇట్ కమ్స్ అండర్ గ్రీవియన్స్ యాక్ట్ కూడా. సో గ్రీవియన్స్ యాక్ట్ ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ వెరీ వాయిలెంట్ కైండ్ ఆఫ్ డెత్ దట్ గర్ల్ హ్యాడ్. సో దిస్ ఇస్ నాట్ ద శిక్ష. సో చెప్పడానికి కూడా వర్ణించలేని స్థితిలో అంత పాశవికంగా చంపినటువంటి ఆ అంత వ్యక్తికి బాధతో సో ఎలాంటి వాళ్ళ శిక్ష నాన్నగారు వేస్తే వచ్చి చూడలేని పరిస్థితిలో దట్ గర్ల్ డైడ్ అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ నాట్. ఎలాంటి శిక్ష వేయాలంటారు? ఆ శిక్షను కూడా ఏ విధంగా అమలు చేయాలంట? మరణ శిక్ష కూడా సో వేసినా తెలుసు కదా అండి, మనకి వేరే కంట్రీస్ లో అయితే నార్మల్ గా ఇప్పుడు మన యుఏ కంట్రీస్ లో అయితే ఇటువంటి శిక్ష, ఇటువంటి బిహేవియర్ ప్యాటర్న్ ఇటువంటి ఏదైనా ఉందంటే దే వుడ్ వెరీ 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 స్ట్రిక్ట్లీ వాళ్ళు చాలా కఠిన శిక్ష ఇస్తారు. పబ్లిక్ లో తీసుకొచ్చి హ్యాంగ్ చేస్తారు. బట్ నాట్ ఆస్కింగ్ అంత కూడా కాదు, బట్ ఒక పనిష్మెంట్ ఒకటి ఇస్తున్నారు అంటే నెక్స్ట్ వాళ్ళు చేయకుండా భయపడాలి. వీ కెన్ గెట్ త్రూ దిస్, దీనికి ఎట్లాగో ఏమీ ఉండదు అనే మైండ్ సెట్ రాకుండా ఉండాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ ఫాజిల్ గారు చెప్తున్నాడుగా, ఖచ్చితంగా ఈ శిక్ష విషయంలో పునరాలోచన చేయాలి కోర్టులు కూడా. ఎందుకంటే ఇలాంటి శిక్షలు వేసినప్పుడు మళ్ళీ మళ్ళీ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవుతాయి. ఖచ్చితంగా మరణ శిక్ష వేస్తేనే ఆ కుటుంబానికి న్యాయం జరిగినట్టు, చనిపోయినటువంటి బాధిత మహిళ ఆత్మకు కూడా శాంతి చేకూరినట్లు అని ఆమె చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.